పడగొడతారు, లేదు సంతృప్తిగా ఉంటేనేమో ప్రభుత్వంలో కూర్చోబెడతారు. ఇది వాస్తవం. రైట్ రైట్ సార్, ఫైనల్గా మీరు చెప్పండి, నిజంగానే మరి జరుగుతున్నటువంటి అంశాలను చూస్తుంటే వాళ్ళు ఏముండదు కొండం దవ్వి ఎలకని పడతారు అన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్గా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, బీఆర్ఎస్ పార్టీ అయితే, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు ఇక్కడ ఏం చెప్పాడు ఏంటనేది మనకి రేపు పొద్దున మనకి ఆ బహిర్గత అవుతుంది. దానికి డిమాండ్ కూడా చేశారు ఎవరు, బండి సంజయ్ గారు. కంపల్సరీ అన్నీ కూడా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా బయట ప్రజలకు అందరూ తెలియజేయాలండి. సో నిజంగానే మరి ఏంటి సార్, మీరేమో కంపల్సరీ మేము 1,00,000 కోట్లు కక్కిస్తాం, ఆయన జైలుకి పంపిస్తాం కేసీఆర్ అంటూ కూడా మీరు చాలా సవాళ్ళు చేశారు, అన్నీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఏం తేల్చబోతారంటే ఏం చేస్తారు మీరు నిజంగా? ఎందుకంటే వీళ్ళైతే మేము ఏం చేయలేము, ఇదేం జరిగే పని కాదు. ఈ కార్ రేస్ విషయంలో ఏమైనా కేటీఆర్ని ఏమైనా చేయగలిగారా, కేసీఆర్ కూడా రేపు నేను చేయలేరు అనేది ఒక కాన్ఫిడెంట్లో ఉన్నారు. ఏం చెప్తారు ఫైనల్గా మీరు? ఇది వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిన వాళ్ళు డిఎస్పీ రమేష్ గారు. దేని గురించి పెట్టాడు? ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఈ ఆర్ట్ డెస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పలగొట్టారు, ధ్వంసం చేసిండ్రు, ఏమీ లేవు అని ఎత్తుకుపోయినరు అని చెప్పేసి అని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఎవడో ప్రైవేట్ వాడు పెట్టలేదు, పోలీస్ అధికారే పెట్టిండు. పోలీస్ అధికారుల మీద ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 పేర్లు ఏవైతే ఉన్నాయో 5 మంది అయిపోయినరు. ప్రభాకర్ రావు అనేట ఆయన ఇప్పుడు వచ్చిండు లాస్ట్ నెంబర్ 1 ఆయన ఈ కేసులో A1. A2 ప్రణీత్ రావు, ఆ తర్వాత శ్రవణ్ రావు, ఆ తర్వాత భుజంగరావు, తర్వాత తిరుపతి అన్న, ఆ తర్వాత ఈయన రాధాకిషన్ రావు, వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. బెయిల్ మీద కూడా మన రాధాకిషన్ రావుకి ఎవరికి వచ్చినట్టు. తర్వాత మిగతా వాళ్ళందరూ జైల్లో ఉండరు. ఈ శ్రావణ్ రావు అంటే ఆయన సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు, ముందస్తు బెయిల్. ఈయన సహకరిస్తామని చెప్పేసి ఈయన చెప్తాడు. అయితే ఇవన్నీ కూడా ఈ విచారణ చేస్తున్న సిట్ కేసులో ఉంది. ఇది ఈ భుజంగరావు ఏం చెప్పిండు, తిరుపతి అని నేను చెప్పిన విషయాలు నేను చూసిన. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు చెప్పినవి, ఇవన్నీ నేను మాట్లాడిన వ్యక్తిగతంగా మాట్లాడలే. ఇవన్నీ వీళ్ళు ఏవైతే చెప్పిండ్రో వాటిని ఇప్పుడు ప్రభాకర్ రావుని అడుగుతారు, బేరేజ్ చేసుకుంటారు. ప్రభాకర్ రావు ఇప్పుడు వీళ్ళు అధికారులే. ఇంకోటి మన వాళ్ళనే సెలెక్ట్ చేయండి అనే డైలాగ్ కూడా నేను చెప్పలే, ఈ ప్రణీత్ రావు చెప్పిండు. మనోళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉండరు అని చెప్పేసి అని పెద్ద ఆయన చెప్పిండు అని ప్రభాకర్ రావు చెప్పిండు మాకు. ఇవన్నీ వీళ్ళ లోపల సంభాషణ జరిగింది. ఒక ముఠాగా తయారైంది వీళ్ళు, ఒక ముఠా. ఇది ఒక ముఠాగా తయారై ఎవరి మీదకి వస్తుంది ఈ ముఠా? తెలంగాణ ప్రజల మీదకి వస్తుంది, తెలంగాణ వ్యాపారస్తుల మీదకి వస్తుంది, తెలంగాణలో ఉన్న బడాబాబుల దగ్గరకు వస్తుంది, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గరకు వస్తుంది. పోయి వీళ్ళు ఏం చేసిండ్రు? కరెక్టే, ఇంటెలిజెన్సీ అనేది ప్రతి సమాచారం అనేది ప్రభుత్వానికి అవసరమే. కానీ ఈడ జరిగిన అంశం ఏం తెలుసా? ఇంటెలిజెన్సీ రిపోర్టుతో పాటుగా పర్సనల్ ఇంటెలిజెన్సీ రిపోర్టు కూడా సేకరించడం మొదలుపెట్టారు వీళ్ళు. ఆల్రెడీగా పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వండి అని ఒక వ్యక్తిని వ్యాపారస్తునికి చెప్తే అదే వ్యాపారస్తుని ద్వారా 50 కోట్ల రూపాయలు కూడా అడిగిన గ్యారెంటీ. ఇక్కడ 100 పోయింది, ఇక్కడ 50 వస్తుంది. అదే సినిమా హీరోలు ఎవరితోనో మాట్లాడితే బెడ్రూమ్కు రమ్మంటారు. ఆ సంఘటనలో కూడా నేను ఇందులో అదే రకంగా వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు నీతి కోసం ఉన్న డిపార్ట్మెంటు అవినీతిని చేయమని ప్రభుత్వం చెప్తున్నప్పుడు నేను కూడా దీంట్లో వెనకేసుకోకపోతే ఎట్రా నాయనా నాకు రేపన్నాడు పరిస్థితి ఏందని ఈ అధికారులు ఆలోచన చేస్తారు. వేసుకున్నారు కూడా వీళ్ళు వెనుక. ఇది మనం చెప్పింది కదా, వీళ్ళే చెప్పారు. ఈయన డబ్బులు పార్టీ ఫండ్కి పంపమని చెప్పిండు. నీ వ్యాపారం చేసిన పార్టీ ఫండ్కి ఇంత పంపరా అని చెప్పారు. వీళ్ళ డబ్బులతోనే ఎలక్షన్స్ కొట్లాడింది వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ డబ్బులతోనే ఎలక్షన్స్ నడిచినాయి. అంటే ఎంత దుర్వినియోగానికి పాల్పడ్డారంటే దీంట్లో ఒకటే సామాజిక వర్గానికి తీసుకొని, ఎందుకంటే బయటికి చెప్పొద్దని. అది ఇదంతా బయటికి పెట్టింది రేవంత్ రెడ్డి కాదు, ఈ రమేష్ అనేట ఆయన కేసు ఇవ్వడం, ఆ డెస్క్లని వరకు దీంట్లో ఈ ప్రణీత్ రావు వీడిని దొరికిపోవడం, మొత్తం వాటి తోవులు దోవే వరకు మొత్తం కక్కారు, మొత్తం బయటకు వచ్చింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇంకా జమకు కుదరదు. ఇక చూసిడు చాలా రోజులు తండాడిండి ఆయన ప్రణీత్ రావు బయటికి ఎట్టకుండా. లాస్ట్కు కంట్రోల్కి వచ్చిండు. ఇక వచ్చి ఇక తప్పేటట్టు లేదని చెప్పేసి నోరు తెరిచిండు. ఏమంటున్నది స్టోరీ పొంగలు మొత్తం కుప్పలుగా టీవీ ఛానల్స్ వచ్చినవే, ఇవన్నీ పత్రికలలో వచ్చినవే. అయితే ఇది ఎపిసోడ్. ఏం కాదు అంటుండ్రు. పార్టీ ఫండ్కు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇవ్వమని చెప్పేసి అని చెప్పినప్పుడు అది నేరం కాదా?
ఇప్పుడు పేర్లు బయటకు వస్తలేమంటే పేర్లు వీళ్ళతో ఉన్నాయి, ఈ సిట్తోన్న రిపోర్ట్లో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్కు రామకృష్ణతో తీసుకుపోయినరో, లేకపోతే ఇంకో ఎంకన్నతో, ఇంకో సుబ్బారావుతో తీసుకురు, ఇవన్నీ లిస్టులో ఉన్నాయి, బయటికి రాలే ఇవన్నీ. ఎవరెవరు దరఖాస్తులు ఉన్నాయో ఇందులో. నా ఫోన్ ట్యాపింగ్ ఏదైనా ఇవ్వడం చెప్పేటట్టు దీనికి ఇచ్చిర్రు ఆల్రెడీ. నా ఫోన్ ట్యాపింగ్ ఏం సార్, నాది ఇది 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 చేసిండు సార్, ఇంకోటి ఇన్ని డబ్బులు నన్ను అడిగిండు సార్. ఇవన్నీ రియల్ ఎస్టేట్ ఉన్నవాళ్ళు, బిల్డర్స్, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, కొన్ని నల్లధనం ఉన్నవాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ కొంత వైట్ మనీ ఉన్న అయితే చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఇది రిపోర్ట్ బయటపడ్డప్పుడు దొంగలెవరో బయటపడతారు ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా శిక్ష అనేది, ఎందుకంటే వీళ్ళు ప్రజల సొమ్ముతోన జీతాలు తీసుకున్న వాళ్ళు అండి. వీళ్ళు ప్రభాకర్ రావు అనే వ్యక్తి, ఈ ఉన్న 6 మంది ప్రైవేట్ వ్యక్తులు కాదు. ఫోన్ ట్యాప్ ఎంత పెద్ద ఏమవుతుంది, ఏమైతే తేలుతుంది రేపు. అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకో, నీ ప్రభుత్వాన్ని కాపాడడానికి, దేశాన్ని కాపాడడానికి. నీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం తప్పు కాదు, కానీ దాని జాటున జరిగిన అవినీతి కుంభకోణాలు, అవినీతికి సంబంధించుకున్న దారులు, దాని దుర్వినియోగాలు, వీటన్నిటికైతే మూల్యం చెల్లించాల్సిందే కదా. కనుక అందులో ఏం బుగులోడవలసిన పని లేదు. నేరం చేసినోడు పక్క పోతాడు. అది వీళ్ళు నేరం చేయలేదని చెప్పేసి అని సాక్ష్యాలతో సహా బయటపడకపోతే బయటకు వస్తారు. ఆయన అన్నట్టు కేసీఆర్ బయటికి రావచ్చు, హరీష్ రావు రావచ్చు, కేటీఆర్ రావచ్చు, అందరు రావచ్చు. కానీ వీళ్ళది ఏమింత ఆడ వీళ్ళే చెప్పిర్రు చేసిర్రు అని నేను చెప్తే పక్క బరాబరి కాపాడడానికి భగవంతుడు కూడా రాడు. మళ్ళీ కోర్టే భారత రాజ్యాంగం చట్టాల ప్రకారం కొన్ని రోజులు జైల్లో ఉంటారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు. లేకపోతే ఇక ఎంత పెద్ద మునగాళ్ళైనా పోయిరు. లాల్ ప్రసాద్ యాదవ్ పోయలేడా, ఉన్నోళ్ళు కదా, శిక్షలు పడ్డోళ్ళు కదా, ఫెరల్ మీద బయటకు వస్తలేరా, తిరుగుతలేరా, జరుగుతుంది. కవితకు కూడా పోయిందా పోలేదా, వచ్చింది మళ్ళీ బయటికి. అన్నీ శాశ్వతంగా అయితే జైల్లో పెట్టరు కదా. శాశ్వతంగా జైల్లో పెట్టే చట్టాలు భారత రాజ్యాంగంలో లేవు. ఖచ్చితంగా బెయిల్స్ ఉన్నాయి. శిక్ష లైఫ్ లాంగ్ శిక్ష పడ్డానికి కూడా ఫెరోల్ అనేది ఒకటి పెట్టారు. మన వెసులుబాటు, వీడు మంచోడు ఉన్నారో నాయన, వీడు బతకది జర అని చెప్పేసి అని కూడా ఫెరోల్ ఇస్తున్నారు. కనుక అది ఉంది, ఫెరోల్ సిస్టమ్ కూడా ఉంది. సామాన్య నేరలు మర్డర్ చేసిన వాళ్ళకి కూడా ఫెరోల్ ఇస్తారు. ఫెరోల్ మీద బయటకు ఇస్తారు కదా, ఫెరోల్ మీద బయటకు వస్తున్నారు కదా. ఏమంట పెద్ద దేశద్రోహం కేసు చేసిన సంజయ్ దత్ అనేటోడు కూడా వెఫన్స్ కలిగి ఉన్నాడు అని చెప్పేసి అని ఫెరోల్ మీద బయటకు రాలేదా. ఏమంటాడంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక మిగతా విషయానికి వస్తే కాళేశ్వరం వంశం మీద అయితే మాట్లాడుతారో మేము ఏమంటున్నాం అంటే, మొన్న హరీష్ రావు గారు ఏదో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేశారు. ఇప్పుడు 85 పిల్లర్స్ ఉన్నాయి. అది మేడిగడ్డ కిందన అన్నారం తర్వాత సుందిల్లా, ఇవన్నీ ఎత్తిపోసుకునేదే. ఎత్తిపోసుకొని మళ్ళీ ఎల్లంపల్లి ఇక్కడ పోయాల్సిందే, మళ్ళీ ఎల్లంపల్లి కానించి మళ్ళీ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత దాని కింద కొన్ని బ్యారేజీలు, కాలువలు, 200-300 కిలోమీటర్ల కాలువ, గ్రావిటీ కాలువలు, ఆ తర్వాత చిన్న చిన్న రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా కొండపోసాము కూడా దాని మీద ఉంది. అంత కాదంటలేవు, అంత కష్టపడినరు. కేసీఆర్ గారు తన యొక్క మెదడును రంగటించి రాకి రంపాన పెట్టి కాళేశ్వరాన్ని 4 సంవత్సరాలు కంప్లీట్ చేసిండు. 1,00,000 కోట్ల రూపాయల లోపు ప్రాజెక్టు కట్టిన అంత బాగానే ఉంది. నీళ్ళు ఆపారు, ఎత్తిరు, పోసిరు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, పనిమంతుడు అని చెప్పేసి అని పందిరేయమని చెప్తే కుక్కతో తగిలి కూలిపోయింది అన్నట్టుగా. ఇప్పుడు మనిషి కాళేశ్వరం అనే ప్రాజెక్టు చివరి మన ఏది కొండపోశమ్మ దాకా వచ్చేసి, ఆ తర్వాత భువనగిరి, ఆ తర్వాత ఆలేరు, అటుకెళ్ళి నీలువారుకుంటా పోయింది అని చెప్తుండ్రు కదా వీళ్ళు. నల్గొండ జిల్లాలో కూడా పోతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇంత దాకా బాగే. కాళ్ళకాడ మన నల్గొండ జిల్లా, సూర్యాపేట ఆ ప్రాంతం, తుంగతుర్తి ఆ ఏరియా, ఓకేనా. తలభాగం మన మేడిగడ్డ నెత్తిన పెద్ద బాంబు పడ్డది. ఇక్కడ నెత్తిన బాడీకి మెయిన్ హెడ్డే కదా. హెడ్ 80 ఉందా, 70 పిల్లర్లు ఉందా, ఒక 2 పోతే అవుతాడు. ఒక బిల్డింగ్ కట్టిండ్రన్న, 6 పిల్లర్లు పోసి 4 పిల్లర్లు పోసి దాన్ని సవరణ చేసుకుని దాన్ని రిపేర్ చేసుకుని పని నడిపించుకోవాలి తప్ప దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటే ఒక మాట చెప్పున్నా. ఈ నెత్తెట వలిగింది, ఈయనకి ఎన్ని కుట్లు పడ్డాయి, ఏం అజాగ్రత్తగా పోయిండా, రాంగ్ రూట్లో పోయిండా, రైట్ రూట్లో పోయిండా, లేకపోతే రైట్ రూట్లో పోతుంటే రాంగ్ రూట్లో వచ్చి ఇదేదో ఏదో జరుగుతుంది కదా. కేసు విచారణ అనేది జరుగుతుందన్న, ఒక కమిషన్ వేసిన దానికి తను ఒక ఎంక్వైరీ ఆఫీసర్ అది కేటీఆర్ అంటాడు. ఇగో వీళ్ళ ప్రభుత్వాలే కదా నక్సలైట్లు ఎవరో బాంబులు పెట్టిండ్రు అన్నారు, వీళ్ళే అన్నారు. అసలు కాళేశ్వరంతోన బాంబులు పెట్టి పేల్చిర్రు, ఆడ 2 పిల్లర్స్ పోయేటట్టు అని చెప్పేసి అని మాట్లాడు. మరి వీళ్ళ ప్రభుత్వం ఏమున్నది,
దాని మీద స్పెషల్ ఇంటెలిజెన్స్ పెట్టేసి లేకపోతే సిబిఐకి ఎవరికో అప్పచెప్పి దాన్ని చేయాల్సింది కదా, ఆ చేయాల్సిన బాధ్యత తెలియదు కదా. ఇంకొకటి ప్రాజెక్టు ప్రజాధనంతోనే కట్టిండ్రు, కొన్ని తరతరాలుగా ప్రజలు బతకడానికి కట్టిన ప్రాజెక్ట్ అది. 4 సంవత్సరాల్లో కూడా పుడుక్కున్న సెంటర్లో 2 పిల్లర్లు కేటీఆర్ ఏం చేసాడు, దాని దగ్గర కూడా పోడు. ఈయన అనుకుంటా ఎవరు మల్లారెడ్డి పోయి ఆ పర్రెల సంది పెట్టిండి, టైలు పెట్టి చేయి పెట్టిన లోపలికి పర్రె దాంట్లో చేయి పెట్టాడు, ఇట్లా చేయి పెట్టి ఇట్లా చూస్తున్నాడు ఎవరు మల్లారెడ్డి. కానీ ఈ మనోడు ఆడి కేటీఆర్ ఆడి దాకా ఆడికి పోయినా పోలేదు, పుట్టుకొని పడతదేమో అని చెప్పేసి అది దానికి కింద కూడా పోలే, దూరం నుంచి ఇట్లా చూసిండు, దగ్గరకు పెట్టి చూసి మళ్ళీ ఏమంటాడు, పర్రె పడింది, పర్రె 2 దాంట్లో పర్రె పడింది ఏమవుతుంది అని ఆయన ఈ కుంగింది అనేది ఒకటి. ఇప్పుడు నీళ్ళు ఇడవరు అన్నారు, నీళ్ళు ఇస్తే ఉన్నది కొట్టుకోపోతే. ఇంకోటి కింద అన్నారం బ్యారేజ్, సరే ఈడ 2 పిల్లర్లకు అది అయింది అనుకుందాం, దాన్ని కూడా వెరికి చేయొచ్చు కదా. అవునన్నా చేస్తాము, కానీ ఎందుకు అలసత్వం జరిగింది, ఎందుకు ప్రాబ్లం జరిగింది అడగాలన్నా అడగొద్దా? చెప్తే అడగడం తప్పు పోయి అని చెప్పండి, అడగరు. రాష్ట్ర ప్రజలందరితో చెప్పేయండి, కట్టినవా ఏమా మీరు ఊరికే 2 గుంజలు కూడా వేరకపోతే 2 స్తంభాలు కింద పడిపోతే ఊరికే స్తంభాలు కట్టండి. కానీ అది ఎవడు కూలగొట్టి ఎందుకు కూలే, ఇది దాంట్లో సిమెంట్ తక్కువైనా, దాంట్లో సిమెంట్ తక్కువైనా లేకపోతే దాన్ని క్యూరింగ్ చేయకపోయింది, అది ఏమయ్యా అని చెప్పేసి ప్రజలకు అక్కడికి వచ్చే ప్రాజెక్టు కదా. ప్రజలకు అక్కడికి సింగరేణి ప్రాంతానికి సంబంధించి కాబట్టి దానికి అక్కడ బొగ్గు నేనేమంటా కదా. ఇప్పుడు చాలామంది ఏమన్నారు నిపుణులు వచ్చి, అసలు ఆ ప్రాజెక్టు కట్టిన కూడా సాయిల్ బాగాలేదని చెప్పారు. ఇప్పుడు అసలు తుమ్మిడిహట్టి దగ్గర కట్టవలసిన ప్రాజెక్టు ఇక్కడ ఎందుకు కట్టింది, రీజన్ రకరకాలు నడిచిందండి. సరే ఓకే, 148కి మీరు ఒప్పుకున్నారు, వాళ్ళు మహారాష్ట్రలో కూడా ఒప్పుకున్నారు, 152కి ఒప్పుకోలేదు. ఎందుకంటే ముప్పు ప్రాంతం ఎక్కువ అవుతుంది, మాకు నష్టం జరుగుతుంది అనే వాదనతో ఇది జరిగింది. సరే ఈయన బట్టి టేకప్ చేసిండు, ఓకే 148కి ఓకే చేసుకుని వచ్చాడు. అది అక్కడ కాకుండా ఈ మేడిగడ్డ కడ కట్టిండు, ఓకే బ్యారేజ్ కట్టిండు, దాని కింద అన్నారం కట్టి మళ్ళీ అన్నారం కింద కూడా బుడగలు వచ్చాయి కదా, అది కూడా ఉంది కదా. సుడులు తిరుగుతున్నాయి, బుడగలు వస్తున్నాయి, లోపల నుంచి బుడగలు వస్తున్నాయంటే మళ్ళీ అక్కడ ఏం జరిగిందో అది డ్యామేజ్, అది కూడా ప్రమాదంలో ఉందని చెప్పిండ్రు. ఇది ఇప్పుడు సెంట్రల్కు సంబంధించుకున్న డ్యామ్ అథారిటీ కమిటీ వాళ్ళే, డ్యామ్ సేఫ్టీ వాళ్ళే దీని గురించి చెప్పారు. మనం చెప్పింది కాదు, మనం ఏం పెద్ద ఇంజనీర్లం కాదు, కథ కాదు. ఇంకోటి రేవంత్ రెడ్డి ఏమి ఇంజనీర్ ఏం కాదు, రాహుల్ గాంధీ ఏమి ఇంజనీర్ ఏం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు ఉన్న వాళ్ళందరూ సూచన వాళ్ళంతా ఇంజనీర్ కాదు, కేసీఆరే ఇంజనీర్, ఆయనే చెప్పుకుండు. మానస పుత్రిక, నా కరణ పుత్రిక అని చెప్పిండు ఆయన్నే. మొత్తం డిజైన్ నేనే నా ఆలోచన విధానం, ఎవడు ఇంజనీర్ అవసరం లేదని చెప్పినాడు ఆయన. మనం చెప్పినావా? ఆ మంత్రివర్గమే చెప్పింది, ఆ ప్రభుత్వమే చెప్పింది. నేనేమంటున్నా, ఆ ప్రాజెక్టు విషయంలో 2 పిల్లర్లు వదులని 1 పిల్లరు దాన్ని ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉందా లేదా? ఎవరైనా ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేయాల్సిందే. అయితే రేపు అది ఇట్లా ఉంది, దాన్ని మనం రిపేర్ చేస్తాం, ఇంకో దగ్గర కూడా డ్యామేజ్ అయిందో కనుక మొత్తం పరిశీలన చేసుకొని వీళ్ళ ప్రభుత్వం ఎప్పుడైతే పడగొడతారో కుట్ర జరిగింది అన్నప్పుడు వాళ్ళు అంత పెద్ద ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు, తప్పదు. ఎందుకంటే మేము ప్రాజెక్టు దాన్ని మొత్తం ఈయన ఏదో జరిగింది కూలిందని దాన్ని ఎత్తేయట్లేదు మేము. అక్కడ ఖచ్చితంగా మెకానిక్ దానికి సంబంధించుకున్నాం, మెకానిజాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం, దానితో ఎవరితోనో కట్టిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని కూడా ఆలోచన చేస్తున్నాం. ఇంకోటి ఆ స్థాయిలో ఆ రకంగా ఉందని చెప్పి చూస్తున్నాం. ఇంకోటి నేరస్తులు వీళ్ళు అంటారు, ఏమంటారు, హరీష్ రావు ఏం చెప్తారు, హరీష్ రావు ఎంత మాటకారంటే వీళ్ళు కూడా చెప్తారు, అరే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు భయ్, దానికి అన్నారం ఉంది, దానికన్నా సుందిల్లో ఉంది, ఆ తర్వాత ఎల్లంపల్లి ఉంది, ఆ తర్వాత గుండుపోషం ఉంది, ఆ పోషం ఉంది, ఈ పోషం ఉంది అని చెప్తున్నావు. మేము ఎవరు కూడా కాదనట్లే. అది మేడిగడ్డ అనేది హెడ్డు, ఆడ నేను నిలబడితేనే అన్నారానికి వచ్చేది, ఆడ అన్నారం నుంచి నిండితేనే సుందిలోకి పోయేది, సుందిలో నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి ఎత్తిపోసుకుంటారు. అయితే ఈయన ముందు మేడిగడ్డే తాగాలి, మేడిగడ్డనే తలకాయ ఆన్నే పడ్డది. మీకు చాలా ఈజీగా అవ్వచ్చు, దాని కింద గుండుపోషం ఉందా, ఏడ మనం పోషమ్మకు రిజర్వాయర్ ఉంది, దాని కింద పంటలు పండాడు. పండట్లేదు అనట్లేదు, మీరే అంటారు వర్షాలు బాగా పడ్డాయి కనుక ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ నీళ్ళు పోయినాయి, కింద మొత్తం పండినాయి, పంటలు పండినాయి అని మీరే చెప్తారు. వానలు బాగా పడ్డాయి, మన ఎల్లంపల్లి నుంచి నీళ్ళు చక్కగా గ్రావిటీ ద్వారా నీళ్ళ ద్వారా వెళ్ళిపోయినాయి, కింద పోషమ కింద ఆ పోషమ కింద అన్నిటితోనూ పంటలు పండినాయి, బ్రహ్మాండంగా అది వచ్చింది. కానీ మీరు కాళేశ్వరం కాడ నీళ్ళు వదలలేదన్నారు, అయినా పంటలు పండినాయి అంటే వానలు వచ్చినాయి కనుక ఇవి వచ్చి పడినంత సరే ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏదైనా సరే కింద జరిగినా, మధ్యలో జరిగినా, తలకాడ జరిగినా, కాలకాడ జరిగినా ఎంక్వైరీ అయితే జరగాలన్నా జరగొద్దా? జరగాల్సినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి, ఒరే నాయన దీంట్లో జరిగిన ఇంజనీర్ పొరపాటు అని చెప్పేసి ఇప్పుడు ఎంత అధికారుల మీదకి వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు అధికారులు లేకుండ్రి, అధికారులు అంతా కేసీఆరే ఉండే,
ఇదంతా నాది రాబాయ్, నాది రాబాయ్, ఇది నాది ఇంజనీర్ లేడు నేనే ఇంజనీర్ అని చెప్పినాడు కదా ఇన్నే. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఇంజనీర్ల కోసం తెలియడుతుండే. మాదేమో మేము పాపం మాకేం తెలియదు, మేము ముఖ్యమంత్రి పైసలు ఏమంటే ఇచ్చినాం అని ఈటలన్నా చెప్తాడు. అదే రకంగా హరీష్ రావు కథలు చెప్తాడు. మేమేమంటున్నాం, హరీష్ రావు గారు నీవు చెప్పేది 100% కరెక్టే. 80 బిల్డర్స్తో ఉన్న ప్రాజెక్టు వాస్తవమే, అన్నారం ఉంది, సుందేలో ఉంది, కింద రాక ఉన్నది కాదంటలేము. కానీ ఇది జరిగింది. ఈ జరిగిన తప్పిదానికి ప్రభుత్వం ఎంత, ఇంకోటి పైసలు ఎంత, 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి. మరి ఆ డబ్బులు ప్రజాధనం, ప్రజల పైసలు, అవి కార్పొరేషన్ పెట్టిన దానికి, అవునా కదా? మరి అన్నప్పుడు దాని గురించి బాగు చేయవలసిన బాధ్యత ఉందా లేదా? కనుక దోషులు ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు ఇలా పోయిండు, మన ఈటల గారు మాట్లాడు, కేసీఆర్ గారు కూడా పోతాడు. మీరు చెప్పే రిపోర్ట్ మీరు చెప్తారు. ఏమని చెప్తారు? మా ప్రభుత్వ నిర్ణయం కథ మేము డిజైనింగ్ చేసినాం, అది చేసినాం. మీ డిజైనింగ్కి ఎవరు తప్పట్లే, మీ రీడిజైనింగ్ ఎవరు తప్పట్లే. ఎందుకు కూలింది? కూరిన కాడ మీరు అంత గుడ్డి ఎందుకు చేశారు? ఈ ప్లాన్ ఎందుకు చేశారు? ఇవన్నీ కూడా వస్తాయి. సరే కుంగిందన్నా కూలిందన్నా కొద్ది గట్టి వరద వస్తే కుంగింది పడి తగులుతో ఎక్కడైతే ఎగిరిపోయేది, కొట్టుకుపోయేది కదా. కానీ జరగలేదు. అది వాటి ముందే కావడం, ప్రమాదం రావడం, నీళ్ళు ఆపడం వలన అది అయ్యింది. కనుక అక్కడ దోషులను కూడా ఎవరు వదిలిపెట్టరండి. అయితే నేనేమంటున్నా, ఇదే కాదు, అదే రకంగా ఈ కార్ రేసుది కూడా ఖచ్చితంగా ఏం బుగులు పట్టకండి. మీరే అంటారు, అవసరం అనుకుంటే జైలుకి పోతాం, యోగా చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తాం. ఇవన్నీ గప్పాలు కొట్టించి గాండ్రించిందంతా మీరే, మేమేం అనలేదు. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోపోతుంది. మీరు నిర్దోషులైతే చట్టాలు వదిలిపెడతాయి, మీరు దోషులైతే మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టాండ్ మీద ఉన్నాం. బీజేపీ సార్, రామకృష్ణ గారు, సరే నిజంగానే అంటే వీళ్ళు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా సరే ఎంక్వైరీ అన్నట్టుగా ఎంక్వైరీ జరగాలి కాబట్టి, తప్పు జరిగినప్పుడు ఎంక్వైరీ జరగాలి కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి దాని ప్రాసెస్ తాను చేస్తారు.